వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన మైండ్ కామ్గా ప్రశాంతంగా ఉంటేనే మన ఆత్మతో మనం మాట్లాడుకోగలుగుతాము. సోల్ స్పీక్స్ అంటారు కదా, అలా అనమాట. అయితే మనకి ఏం కావాలి ఏంటి అనేది ఒక స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేస్తే అసలు లైఫ్ మీనింగ్ ఏంటనేది, ఆ సిగ్నిఫికెన్స్ ఏంటనేది అర్థమవుతుంది. సో మరి స్పిరిచువల్ జర్నీ వైపు మీరు వెళ్ళాలి అనుకుంటే ఒక స్పిరిచువల్ గురువు కావాలి. ఆయనే ఇవాళ మన గెస్ట్. మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయికృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. మీరు దేని గురించి అడిగినా, అది ఆనందం గురించి కానీ, అందం గురించి కానీ, డబ్బు గురించి కానీ, ప్రపంచంలో ఏది అడిగినా కూడా విశ్వం, పంచభూతాలు, అలాగే సిద్ధాంతాలు అని మాట్లాడుతూ ఉంటారు. అవును. ఒకవైపు విజువలైజేషను, మనకు మేనిఫెస్టేషన్, ఇవన్నిటి కూడా డిస్కషన్లోకి వస్తూ ఉంటాయి కదా. ఇవి లైఫ్లో మనము వినడానికి చాలా పెద్ద పదాలుగా ఏదో ఎవరో సాధించిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారేమో అన్న ఒక భ్రమ ఉంటుంది. కానీ సామాన్య మానవుడు కూడా ఇవి వాళ్ళ లైఫ్లో ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏం చేయాలి? అండ్ మీ క్లాసెస్ గురించి కూడా స్పెషల్గా దీని గురించి మనం మాట్లాడదాం. ఒకటి ఇప్పుడు చూడండి, మనం పూజించే దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు చూడండి, మనం దేవుళ్ళని పూజిస్తున్నాము. వాళ్ళు కూడా అప్పట్లో వాళ్ళ యొక్క లగ్జరీ లైఫ్ను వాళ్ళు లీడ్ చేశారండి. ఇప్పుడు చూడండి, మనం శ్రీకృష్ణుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ ఇమాజినేషన్ చేసుకున్నాం అనుకోండి, ఆయన రూపం మన కంటి ముందు ఎలా మెదులుతుందండి. శ్రీకృష్ణుడు ఒక కిరీటము, తర్వాత మెడలో నగలు, ఇవన్నీ అంటే ఆయన ఒక రిచ్గా మనకు కనిపిస్తాడా లేదా? అంటే దేవుడే చెప్తున్నాడు, మీరు కూడా రిచ్గా ఉండండి. మీరు ఎప్పుడైతే రిచ్గా ఉంటారో మీ ఆలోచనలు కూడా రిచ్గా ఉంటాయని. మనం మాత్రము బాధలో దుఃఖంతో పూజ చేస్తున్నాము. అప్పుడు ఏమవుతాడంటే దేవుడు కూడా మీరు మారడానికి అవకాశం ఇస్తున్నాను, మారండి అంటున్నాడు. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన పోయి అక్కడ అడుక్కుంటున్నాం. నా కష్టాలు తీర్చు, నా దుఃఖం తీర్చు, నాకు అన్ని నష్టాలే ఉన్నాయని. సరే, నువ్వు వాటి నుండి ఒక అడుగు నువ్వు ముందుకయ్యి నేను నీకు ఒక 10 అడుగులు నేను హెల్ప్ చేస్తానంటే అది చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్క చోట ఈ విజువలైజేషన్, మేనిఫెస్టో అనేది పనిచేస్తుందండి. మనకు నేను ప్రతిసారి చెప్తుంటా, ఇతిహాసాలు పురాణాలని ఈ లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ అనేది అప్పట్లోనే పనిచేసింది. బట్ మనిషి ఏం చేస్తుందంటే అది మూఢనమ్మకాలు అవన్నీ దేవుళ్లకు సాధ్యమని కొట్టేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనకు రీసెంట్గా ఒక మహావతార్ నరసింహ అనే మూవీ వచ్చింది. మనం ఆ మూవీ చూసినట్టయితే చూడండి, ఆయన ఎగ్జాక్ట్లీ ఏదైతే కోరుకున్నాడో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఆయన లైఫ్లో పనిచేసింది. ఆయన చూడండి, కొన్ని వందల సంవత్సరాల గవర్నమెంట్ తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి వరం ఇస్తాడు ఆయనకు. వరం ఇచ్చినప్పుడు కూడా ఆయన కోరుకునే వరం ఎలాగుంటుందంటే, నేను ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, నీటిలో చావకూడదు, బయట చావకూడదు అని ఈ విధంగా కొన్ని రకాలమైన కారణాలతో చావు కోరుకుంటాడు ఆయన. ఆయన చావు పొందినప్పుడు చూడండి, ఆయన అంటే అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యూనివర్స్కి ఈ విధమైన వర్డ్స్ చెప్పి వదిలేశాడు. ఇంక దేవుడు ఏం చేస్తాడు, మనం ఏదన్నా కోరుకోండి, తదాస్తాన్ని దీవించడమే దేవుని పని అండి. మళ్ళీ ఆయన కూడా అన్ని కోరికలు కోరుకున్నప్పుడు అక్కడ బ్రహ్మదేవుడు తదాస్తాన్ని వెళ్ళిపోయాడు. తర్వాత చూడండి, ఆయన చావు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆయన కోరుకున్నట్టే వచ్చింది. నరుడు కాదు, దేవుడు కాదు, జంతువు కాదు. ఆయనకి ఎలా వచ్చిందని హిరణ్యకశిపునికి చావు అంటే నరసింహ అవతారం, అంటే సగం నరుడు సగం జంతువు. అదేవిధంగా తర్వాత చూడండి, ఇంట్లో కాదు బయట కాదు, అంటే గడప పైన. దేహంలో ప్రాణం లేని అంటే అవయవం, అంటే ఆయన చూడండి గోళ్ళతో చంపేస్తాడు ఆయన. అంటే చూడండి, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇతిహాసాలు పురాణాలను మనకు త్రేతాయుగం ద్వాపరయుగంలోనే పనిచేసింది. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారంటే హిస్టరీ అనేది చదవట్లేదండి. ఒకసారి హిస్టరీ చదవండి. ఇప్పుడు మనం పడుతున్నటువంటి బాధలు, కష్టాలు ఇవన్నీ కాదండి, మైథాలజీ ఇవన్నీ. ఎందుకంటే మనం అనుకుంటున్నామండి. ఇప్పుడు చూడండి, మనము ప్రతిదానికి కష్టము, నష్టం, బాధ అనుకుంటున్నాము. ప్రతి చిన్నదానికి మనిషి దుఃఖ సాగరంలో మునిగిపోతున్నాడు. ఇప్పుడు మనం కొలిచే శ్రీరాముడు కూడా కష్టాలు అనుభవించాడండి. అసలు ఒక దేశానికి రాజు అయ్యిండు కూడా అరణ్యవాసం చేశాడు. అంటే ఇప్పుడు ఆయన పొందిన బాధలు, కష్టాల కంటే ఇప్పుడు మనం పోయిన పెద్ద బాధలు, కష్టాలు కాదు అవి. అంటే రియలైజ్ అవ్వాలండి. అంటే శ్రీరాముడు ఇన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. అరణ్యవాసం తర్వాత మళ్ళీ వాళ్ళకి పట్టాభిషేకం జరిగిందా లేదా? సేమ్ ఇలాగేనండి. మనం కూడా ఏం చేస్తున్నాం అంటే ఈ కష్టం, నష్టం, దుఃఖాలని వీటి గురించే పట్టించుకుంటూ ఉన్నాం. కాబట్టి మన లైఫ్లోకి అవే రిపీట్ అవుతుంటాయండి. బట్ మనం ఏం చేయాలంటే, ఇవి ఇంతవరకు నా జీవితంలో జరిగాయి, వీటి నుండి బయటపడాలంటే ఏం చేయాలి? హిస్టరీ చదవండి. మహాభారతం ఉంది, దాంట్లో చూడండి పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసము, సంవత్సరము అజ్ఞాతవాసం. తర్వాత ఏం చేసింది? పట్టాభిషేకం జరిగింది. అంటే ఎవరి లైఫ్లో కొన్ని రోజులు చెడు అనేవి ఉంటాయండి. వాటి నుండి రియలైజ్ అవ్వాలని మనం అనుకోవాలి. ఎప్పుడైతే రియలైజ్ అవుతామో మనం కొలిచే భగవంతుడు కూడా, మనకు పెద్దలు మాట అంటుంటారు, నువ్వు ఒక అడుగేస్తే భగవంతుడు మన కోసం 10 అడుగులు ఉండి నడిపిస్తాడని. మనం ఒక అడుగు వేయడానికే భయపడుతున్నాం, ఇంకా మనకు భగవంతుడు 10 అడుగులు ఎలాగుండి నడిపిస్తాడండి?
కాబట్టి మన జీవితాలకి మనమే సృష్టికర్తమండి. మనం ఏది కోరుకుంటే అది మన లైఫ్‌లోకి వస్తుంది. బట్ ఇక్కడ మనిషి చేస్తున్న తప్పేంటంటే ఎప్పుడూ నెగెటివ్ గురించి ఆలోచన చేస్తూ నెగెటివ్ గురించే మాట్లాడుతుంటాడు కాబట్టి ఆయన జీవితంలోకి కష్టం, నష్టం, బాధలు వస్తున్నాయండి. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి సెపరేట్‌గా మాట్లాడితే దాని గురించి నార్మల్‌గా మీరు ఇంతకుముందు అన్నట్టుగా పురాణాల్లో అవన్నీ ఉండే అప్పుడు పాసిబుల్ అయిందని అంటారు కదా! ఇప్పుడు పాసిబుల్ ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మాకేదో ఫిజికల్ ఎలిమెంట్స్ సైన్స్‌లో చదువుకున్నాం తప్పిస్తే స్పిరిచువల్ సైడ్‌గా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కొత్తగా అనిపిస్తది. ఇదేంటి మనం అంత అట్రాక్ట్ చేసేంత పవర్ మన దగ్గర ఎందుకుంటది అని చెప్పి కూడా డౌట్ వస్తది కదా! 100% అండి. ఇప్పుడు చూడండి మనం రోడ్డు పైన వెళ్తూ ఉంటాము. ఒక బైకు ఈ బైక్ నేను తీసుకోవాలనుకున్నానని జస్ట్ మీరు వన్ డే చూడండి. మీకు ప్రతిరోజు ఆ బైక్ కనిపిస్తుంది మీకు. అంటే ఇంక మన చూపు అలాంటివే చూస్తూ ఉంటది. అదే కదండీ. ఇప్పుడు మీరు చూసారు. దాన్ని తీసుకోవాలని కోరుకున్నారు. భగవంతుడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు మన దగ్గరికి పంపిస్తుంటాడు. అంటే ఇప్పుడు చూడండి మనం వెళ్ళేటప్పుడు సెకండ్ డే, థర్డ్ డే మనకు అదే కనిపిస్తుంటుంది. అంటే దేవుడు నువ్వు నిన్న ఇది కోరుకున్నావు, నేను ఈరోజు నీకు చూపించాను, దీనిపైన స్టేబుల్గా ఉండు, నీ లైఫ్లోకి పంపిస్తాను భగవంతుడు మనకి ఇంటిమేట్ ఇస్తూ ఉంటాడు. బట్ మనం ఏం చేస్తామంటే ఆ బైక్ కావచ్చు, ఆ కారు కానీ చూసేలోపు ఏదో మన వరకు ఎందుకు జరుగుతాయి ఇవన్నీ, ఎవరికి డబ్బు ఉన్న వాళ్ళకి జరుగుతాయి అనుకున్నాం. అంటే ప్రతి మనిషి మనకి ఎప్పుడైతే ఒకటి కావాలనుకున్నామో ఇమ్మీడియట్గా మనమే వాటికి అడ్డుకట్టేస్తున్నాము. మీరు ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు బయటపడారనుకోండి, మీరు ఎప్పుడైతే నాకు ఈ కారు, ఈ వెహికల్ కొనాలనుకున్నప్పుడు కంటిన్యూగా ఒక 2-3 డేస్ కనిపిస్తాయి. ఎప్పుడైతే ఇవి మన వల్ల కావాలి, మన లైఫ్లోకి ఎందుకు వస్తాయి అనుకున్నప్పుడు చూడండి నెక్స్ట్ డే నుంచి అవి కనిపించవు. అంటే భగవంతుడు నువ్వు ఏదైతే కోరుకుంటావో దాన్ని నీ దగ్గరికి పంపిస్తున్నాను, దానిపైన స్టేబుల్గా ఉండని భగవంతుడు మనకు సపోర్ట్గా ఉంటున్నాడు. బట్ మనం ఏం చేస్తున్నామంటే నమ్మడం లేదు కాబట్టి పొందడం లేదండి. అలాగే అనంత కుబేర క్రియ లా ఆఫ్ అట్రాక్షన్ మనకు కావాలంటే ఎవరైనా కోరుకునేది డబ్బే ఇప్పుడు. అవునండి. సో దాన్ని ఎట్లా సాధించాలి? డబ్బు అదే చెప్తున్నాను. ఫస్ట్ మనం డబ్బును చూసే విధానం మారాలండి. ఇప్పుడు చూడండి మనిషి తన దగ్గరికి డబ్బు వచ్చిందనుకోండి, అంటే సంతోషంగా ఉంటాడు. తన పాకెట్ నుండి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ప్రతిసారి బాధపడుకుంటూనే ఖర్చు పెడుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే యద్భావం తద్భవతి. నువ్వు బాధపడుకుంటూ డబ్బు ఖర్చు పెడుతున్నావు కాబట్టి నెక్స్ట్ డే నీ జీవితంలోకి డబ్బు రాదు, అప్పుల రూపంలోనే వస్తాయి. కాబట్టి ఇప్పుడు చూడండి మనం ఏదైనా డబ్బు ఖర్చు పెడుతున్నామంటే వేరే ఏదో ఒకటి మన లైఫ్లోకి వస్తుంది. అక్కడ ఊరికైతే ఎవరు డబ్బు ఖర్చు పెట్టరు. ఇప్పుడు ఒక బైక్ తీసుకొని పెట్రోల్ బంక్లోకి వెళ్ళామండి అంటే మనం అక్కడ మనం డబ్బు ఇస్తే పెట్రోల్ ఇస్తాడు మనకు. ఆ పెట్రోల్ పోయడం వల్ల ఏమవుతుందంటే బయట మనం బైక్ వేసుకొని తిరుగుతున్నాం. అంటే ఆ విధంగా మనకు పెట్రోల్ ఉపయోగపడుతుంది. కానీ మనిషి చూడండి పెట్రోల్ పోయించుకొని డబ్బు ఇచ్చేటప్పుడు బాధపడతాడు. రెస్టారెంట్లోకి వెళ్ళిన చూడండి బిల్లు పే చేసే ముందు బాధపడతాడు. మీరు తర్వాత ఎక్కడికి వెళ్ళండి మనిషి తీసుకునేటప్పుడు సంతోషపడతాడు, ఇచ్చేటప్పుడు బాధపడతాడు. అంటే ఖర్చు పెట్టేటప్పుడు సరే మనకు అవసరం తీరుతుంది అని సంతోషంగా పెడితే మళ్ళీ మనకు డబ్బు వస్తుంది. 100% అండి. యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే నువ్వు ఎటువంటి రకమైన ఆలోచనలతో ఖర్చు పెడతావో దానికి సంబంధించిన రిజల్ట్ పదే మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి డబ్బు పట్ల ఎప్పుడైనా మన పాకెట్ నుండి ఒక 10 రూపాయలు పోయినా ఈ డబ్బు ఏదైతే బయటికి వెళ్తుందో ఇది వాళ్ళకి ఉపయోగపడి నా జీవితంలోకి మళ్ళీ తిరిగి రావాలనుకోండి, ఆశీర్వదించి డబ్బు వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా మన దగ్గరికి డబ్బు వస్తుందండి. అదే కదా అందరికీ కావాల్సింది. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.